అబ్బా సేమ్ సింహరాజ్ సినిమాలో ఆ పోరన్ లెక్కలనే ఉన్నావురా. లక్కీ అన్నం తినే దానానా ఆయన 4 రోజుల సెలవులకు వస్తే ఆయనకు రోజు ఒక కేశం వేస్తావు కదరా. ఆయన నీ లెక్కన తయారు చేస్తావారా? ఏందేమో నువ్వు గట్లా అంటావు? ఇంకా 4 రోజులే ఇటు ఇట్లుండేది. ఆ తర్వాత ఆయన నెట్ పంపుతావురా? జూపిటర్స్ నవోదయ సైనిక్ కోచింగ్ సెంటర్ కే నవోదయ సైనిక్ కోచింగ్ ఇప్పిద్దాం ఈయనకి. అదెక్కర్రా, మంచిదేనా అది? ఇది మంచిర్యాలలోనే ఉంది. ఎవరిని అడిగినా కూడా జూపిటర్స్ కే పంపమని అంటాను. మరి పోయి అక్కడ మొత్తం చూసొచ్చినవారా? పోయిందే అమ్మా, అక్కడ మస్తు ఉన్నదే. ఇంకా అక్కడ నవోదయాలల్లా సైనికులల్లా మస్తు మందికి సీట్లు వస్తానే. సైనిక్ ఎగ్జామ్లలో కూడా ఆల్ ఇండియా ఓపెన్లనే 100లనే ర్యాంకులు వస్తానే. అంతమందికి వస్తానయారా? అత్తన్నాయమ్మా, మొన్న 275 మార్కులు వచ్చినాయి. పోయినసారి 279 మార్కులు వచ్చినాయి 300కి. ఈ ఒక్కసారి కాదమ్మా, ప్రతి సంవత్సరం 275కి పైనే వస్తానే. ఇంకా 200కి పైన అయితే 28 మంది ఉన్నలే ఏకంగా. ఈసారి మొత్తం 45 మందికి సైనికుల సీట్ వచ్చిందే. అక్కడ టీచర్లు అయితే మస్తు చెప్తానులమ్మా. ఓన్లీ ఒక సైనికేనారా? లేదు, నవోదయ కూడా ఇస్తాను. నవోదయాలను అయితే ఉమ్మడి ఆదిలాబాద్ లోనే టాప్ లో ఉందా అమ్మా. మొన్న ఒక అబ్బాయికి అయితే 98.75 మార్కులు వచ్చినాయటనే. అంటే 99 మార్కులు వచ్చినట్టు 100కి. అట్లనే 97.5 వచ్చినాయటనే. అంటే 98 100కు. అవునారా చోటుగా? ఇంక ఇక్కడ 90కి పైన మార్కులు 23 మందికి వచ్చినాయి. ఇక మనోన్ని ఆడికి తీసుకుపోయి జాయిన్ చేద్దామే. అక్కడైతే నేను లైఫ్ సెట్ అనిపిస్తుంది నాకైతే. మరి అక్కడ హాస్టల్ ఉన్నదారా? హాస్టల్ కూడా చూసిండే అమ్మా. హాస్టల్ కూడా మస్తు ఉన్నది. అక్కడ కిచెన్ అయితే మన ఇంట్లో ఉన్నట్టే ఉన్నది. ఫుడ్ కూడా సూపర్ ఉన్నది. అట్లా అయితే ఈయన తీసుకుపోయి అక్కడనే జాయిన్ చేయరా? మీ ఇంట్లో కూడా 4వ తరగతి 5వ తరగతి చదివే పిల్లగాళ్ళు ఉంటే తీసుకెళ్లి జూపిటర్స్ నవోదయ సైనిక్ కోచింగ్ సెంటర్ లో జాయిన్ చేయండి. అక్కడైతే చదువు మస్తు చెప్తారు.